ఇగో ఎవరమ్మా ఇక్కడ? నేనే వత్తనా ఉండు. మీ అమ్మాయి గారండి? కాదు, నా భార్య. నువ్వు పద. ఉండండి ఉండండి. మీ టోకను. నువ్వురా. దర్శనం గుడ్. ఫైన్. బాగుందా? అట్టగే. ఎందుకమ్మా? రండి. మీరు ఈ ఊరు కొత్త? ఏ చెప్పులు ఇక్కడే వదిలిపెట్టాలి. అలాగా, జాగ్రత్త అమ్మా, కొత్తవి. వెళ్ళండి. హర హర మహాదేవ శంభో శంకర. ఏమిట్రా ఏమిటి? అనాథ కుర్రాడివి, చదువుకుంటున్నావు, నోరు లేదు. తప్పు. ఇలా 5 పైసలు 10 పైసల కోసం నోరు లేదు కళ్ళు లేవని వేసవ నాటకాలు వేసామంటే నిజంగానే పోతాయి. ఏమిటా నాటకాలు? మేము వేసాం కాలేజీ రోజుల్లో. కప్పులు షీళ్లు సంపాదించుకున్నాం. వేధవ వేషాలు నా దగ్గర కాదు. అసలు ఇలాంటి వాళ్ళని అడగడమే బుద్ధి తక్కువ. అరే అడగో భద్ర. మరి ఏడు చిన్నపిల్లలాగా సాంబయ్య చదువు చెప్పిస్తానడుగా, మళ్ళీ వాళ్ళని వెళ్ళి అడగడం ఎందుకు? ఇదిగో ఈ రూపాయి ఉంచుకో. ఉంచుకోమంటే అరే ఉంచుకో. వచ్చాక అన్నం తిందు కానీ వెళ్ళి స్కూల్కి వెళ్ళు. దర్శనం బాగా జరిగిందండి? దివ్యంగా జరిగింది. ఆహా, వేసుకోండి. వస్తానమ్మా. అయ్యయ్యో, ఏమిటమ్మా ఇది కొత్త చెప్పు? అవును, ఏమిటండి ఇది? నిన్ననే కొన్నానమ్మా. సంవత్సరం గ్యారంటీ అని కూడా చెప్పాడు. జీవితాలకే గ్యారంటీ లేదు, ఎప్పుడు పుట్టుకుమంటాయో తెలీదు. ఇక చెప్పులకు గ్యారంటీ ఉందిలేండి. ఇప్పుడు ఏం చేయడం చెప్పమా? ఓ పని చేస్తారా? ఏమిటి? ఈ రోడ్డు చివర ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. దాని ఎదురుగా ఓ రావి చెట్టు ఉంది. అక్కడ సాంబయ్య అని అతను ఉంటాడు. అతను కుట్టు వేశాడంటే చెప్పు తెగాల్సిందే గాని కుట్టు మాత్రం తెగదు. ఎలాంటి అరే చిన్న నమస్తే నమస్తే. రామ్మా, పుస్తకాలు తీసుకో. చూడమ్మా, ఈ రోజు హిందీ పాఠంలో ఆప్ గురించి చెప్పుకుందాం. ఆప్ కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అని. ఆప్కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అన్నమాట. చిన్న ఆప్ క్యో ఆయే హై. చెప్పుల దుకాణం వచ్చేసింది, దిగు. అమ్మోర్లో ఊరేగుతున్నాం. అబ్బా, చెప్పులు లేకుండా ఎలా నడవమంటారు? అసలే రాళ్ళు గుచ్చుకుని వస్తుంటే. आप क्यों आए हैं? हाँ, आप क्यों आए हैं? आप భార్య కి చెప్పులు కొనడానికి హై. आप कौन है? ఏంటే హిందీ సినిమాలన్నీ చూస్తానంటావు, అర్థమైపోతాయంటావు, మాట్లాడు. నాకు రాక కాదు. పతి పత్ని ఆ ఓ ఊసిందికి నువ్వు కడుపుతో ఉన్నావు ఊళ్ళో వాళ్ళకి తెలియాలా? కూర్చోండమ్మా. వారిని తెలుగుడు వినట్టయ్యా, మరేంటి మమ్మల్ని హిందీలో పట్టుకుని వాయించేసావు? అది చూసుకుంటున్నానండి. మాకు స్కూల్కి వెళ్ళటం పుస్తకాలు చదువుకోవడం కుదరదు కదండి. ఇట్లాగే రేడియోలో వాటిల్లో వినటం, లోక జ్ఞానం సంపాదించుకోవడం. ఏమంటే పచ్చళ్ళు ఏమైనా కావాలండి? అక్కర్లేదు. చాలా ప్రసిద్ధమైన అండి. అక్కర్లేదమ్మా. సాంబయ్య అంటే నువ్వేనా? అవును బాబు. దీని సంగతి చూడు బాబు. గుడి నుంచా బాబు? అవునయ్యా. కొత్త చెప్పులు కూడా తెగిపోతున్నాయి అన్నమాట. జీవితాలకే గ్యారంటీ లేదు, ఎప్పుడు పుట్టుకుమంటామో తెలియదు. అదో చెప్పులదే ఉందయ్యా. మా బాగా సెలవిచ్చారు. ఇదిగో ఇది కొంచెం కుట్టి పెట్టవయ్యా. ఇది కుట్టాలా? పోవయా, అసలే పొద్దుంచి బేరం లేకపోతే నువ్వే పోవయా. ఎంతైందయ్యా? దీనికి డబ్బులు ఎందుకండి అయ్యా? ఏదో మంచి పనికి వెళ్ళి వస్తున్నారు, తెగింది, పర్లేదు ఉంచండి. ఇంత మంచి మనసు ఉంటే వచ్చేస్తావయ్యా. ఇందా, తప్పకుండా పైకి వచ్చేస్తావు.
ఏమిటది అసలు నీట్ గా ఉంచండి. అలాగే సార్. లా, 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 లా. ఆ, ఆ, ఏంటా సకిలింపులు? చూసేలే ఎవరు ఖర్చు రాసేసావు? నేను కాపలా కాని పెడితే ఇట్టండి యథాపంలా చేసేది. అవును, ఆ పెద్ద మనసు ఎవరో గుడికొస్తే కొత్త చెప్పులు తెంపేసి ఇక్కడ పంపించేస్తావా? ఆ? ఆ. ఏయ్, ఆ, ఏదో నీకు 4 బేరాలు వస్తాయని ఆశ తప్ప. తప్పున్నారా? తప్పుడు ఆలోచనలు నువ్వును. ఎలా వెళ్ళి వాళ్ళ చెప్పులకి ఇచ్చే. అంటే ఏంటి? ఇవి నేను దొంగతనం చేశానన్నా? దొంగతనం చేయకపోతే దొరతనంగా కొనుక్కొచ్చావా? కొనుక్కొచ్చానో కోరి ఎవరైనా ఇచ్చారో నీకు తెలుసా? కోరి ఇవ్వడానికి నువ్వేం కొత్తపల్లి కొబ్బరవా? కొత్తపల్లి కొబ్బరిని, కొండపల్లి బొమ్మని కూడా. నువ్వు ఇంకా మాట్లాడితే ఏ ఎవరైనా చూస్తారనా? చూడండి, మొగుడు పెళ్ళాలు ఆ మాత్రం హుషారుగా ఉండరా? ఎప్పుడయ్యావే పెళ్ళనివి? నువ్వు ఊ అంటే ఎప్పుడో అయిపోయేదాన్ని. ఈ పాటికి 6 కవల పిల్లలు కూడా కనేదాన్ని. ఏటి బాబుకు పట్టే పాలేనా అవి? మంచివే, ఇంటి నుంచి కాచి తీసుకొచ్చాను. సర్లే, పొద్దునెప్పుడో కాసాడట, ఇప్పుడు పడుతున్నాడు. ఆడపిల్ల మీద ఒంటి కాలు మీద లేవడం కాదయ్యా పిల్లల్ని సాకడం అంటే. గుళ్ళో నైవేద్యం పెట్టిన పాలు తీసుకొచ్చేలే. ఇటీ, నేను పడతా. ఏనే పట్టకూడదా? నీ పడితే ఏంటంట? నువ్వు రోజు ఇలా పాలు పట్టి వాడిని మర్చేసుకుంటుంటే రేపు నా మాట వినకపోతే ఇంకా మంచిది, వాడి కోసమైనా నా కాళ్ళు పట్టుకొని కట్టుకుంటావుగా. మళ్ళీ అదే మాట. ఆ శారదమ్మ మీద మనసు పెట్టుకొని మనసు పడుతున్న నాలాంటి ఆడకూతుర్ని కాదనకయ్యా, ఉసురు తగులుద్ది. తగులుద్ది. ఓ అంటే డమ్ రాదు. నిన్ను కట్టుకుని కుటుంబం అంతా చదువు లేకుండా ఉండిపోవాలా? అది కాదు, ఆ, అంత పెద్ద చదువుకున్న పిల్ల నిన్ను చేసుకుంటుందా అని. ఆ? అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నువ్వే సాకి కష్టపడి చదివించినందుకు శారదమ్మ తప్పకుండా చేసుకుంటుంది, అందుకు కాదు. కానీ సంతకం కూడా శాతకాని నువ్వు ఆ చదువుకున్న పిల్ల పక్కనుంటే దివిటి పక్కన దీపపు సెమ్మలా ఉంటావేమోనని. నీ పక్కన దిష్టి బొమ్మలా ఉండే కంటే గుడి పక్కన గోపురంలా ఉన్నా గౌరవమే. అంతేలే, నాకేగా చదువుకున్న పిల్లతుందని పెద్ద బడాయి. ఏంటి సార్? ఏమిటి అంతా మీ ఇష్టమే. ఏంటి సార్? ఎక్కేయటమే. ఈ ఊళ్ళో డబుల్స్ ఎక్కొచ్చు కదండి. ఎంతో కాలం నుంచి కలిసి తిరుగుతున్నాం, ఎవరు మమ్మల్ని ఆపలేదు. ఆపలేదు, రూల్స్ తెలియని వాళ్ళు ఆపలేదు. అసలు డబల్స్ రూల్స్ తెలుసా మీకు? డబల్స్ ఎక్కచ్చు అంటే 2 మగవాళ్ళు ఎక్కచ్చు, 2 ఆడవాళ్ళు ఎక్కచ్చు. ఒక మగ ఒక ఆడ ఎక్కకూడదు. రేయ్ కమాన్ అరెస్ట్. ఒక ఆడ ఒక మగ ఎక్కకూడదు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 50 రూపాయలు ఫైన్, 3 నెలలు కఠిన కారాగార శిక్ష. పద స్టేషన్. బాబు, పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు కానీ 10 రూపాయలు ఉంచండి. సరే కానీ రే ఆగో. ఏం వ్యాపారం? పగల పచ్చల వ్యాపారం చేస్తుంటామండి. రాత్రులు ఏం చేస్తుంటారు? పచ్చళ్ళు తయారు చేస్తామండి. నువ్వెవరు? మన వైపు అండి. సాక్ష్యం? ఈ మంగళసూత్రం అండి. నాటకాల వ్యవహారంలా ఉంది, నమ్మకం లేదు. రామ. అక్రమ సంబంధానికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 6 నెలల కఠిన కారాగార శిక్ష, 50 రూపాయలు ఫైన్. పద స్టేషన్ కి. పాపం ఊరికి కొత్త వాళ్ళండి. రైల్వే స్టేషన్ కి దారి ఎటు అని అడిగారు, చెప్పేశాను. గుర్తుంది కదా? వస్తాను. లెఫ్ట్ రైట్. వీర్రాజు గారు చాలా దూరం శ్రమపడి వచ్చారు, ఇక వెళ్ళరండి. నేను నిన్ను దిగబెట్టడానికి వచ్చాను అనుకున్నావా? నువ్వు వేసిన వ్యధవేషాలు మీ అమ్మాయికి చెబుదామని వచ్చాను. బాగా చెప్తే మీకు అర్థం కాదు. ఈ వయసులో ఈత పనికిరాదు, వెళ్ళండి. ఏంటండి? అది కదా ఇదిగో అబద్ధం చెప్పకు. నేను చెరువుకు స్నానానికి వెళ్తుంటే నువ్వు నా వెంటపడి ఈత నేర్పు కనకలింగం గారు, ఇదిగో. ఈత నేర్పు కనకలి. నా వంక చూసేపు. అది కాదమ్మా, కనక నేర్పు ఇతలింగం గారు, కనక నేర్పు ఇతలింగం గారు అని చంటి పిల్లాళ్ళ. రా, రా. మళ్ళీ ఏం గొడవ పెట్టాడండి? గొడవేమిటమ్మా? ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు తాగి తందనాలాడి సస్పెండ్ చేయించుకున్నాడా? ఇప్పుడేమో ఈ డ్రెస్ అడ్డం పెట్టుకుని అడ్డమైన వెధవ పనులు చేస్తున్నాడు. ఆ బట్టలు లగి ఇవ్వు. హెడ్ గారు, ఇవి తీసుకెళ్ళిపోండి. ఈ పాడు తాగుడన్నా తగ్గుతుంది. ఆడదానికి తాళిబొట్టు, పోలీసుడికి కాకి డ్రెస్ ఒకటి. అవి లేకపోతే ఆడది బతకలేదు, ఇవి లేకపోతే పోలీసుడు బతకలేదు. ఇచ్చేటి వీర్రాజు గారు, నాతో నా కట్లతో పాటు కాలి బూడిదైపోవలసిందేనమ్మా, బూడిదైపోవాలి. జాగ్రత్తగా చూసుకోమ్మా. ఇన్స్పెక్టర్ గారు చూశారంటే జైలే. బూడిదైపోవలసిందేనమ్మా. విన్నావా?
చాలే దొంగెడుపు. ఒకసారా రెండు సార్లా జన్మంతా ఇంత. ఇదేం వానబ్బా ఆగట్లేదు. ఆకపోతే ఏటే ఇక్కడే పడుకో, తెల్లారాకెళ్ళచ్చు. తెల్లారేదాకానా? అమ్మో ఏ తప్ప? తప్పని కాదు, తప్పు జరిగిపోద్దేమోనని. ఏంటి జరిగేది? పడుకో పో. బొచ్చు నాన్న. నువ్వొచ్చావేటి? నువ్వు ఇక్కడేనా? ఎదవాలోచన లేకుండా ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి పక్కదారులు తొక్కదే. తొక్కకుండా మడికట్టు కూర్చుంటుందా? ఒక మగాడు ఒక ఆడది ఒకటే గది, చెవుమంటూ సలిగాలి, పైన వానసెనుకు, లోన వయసు పులుపు, మాట మాట పెరిగి మనసు మనసు సెమ్మసెక్కలాడుకుంటే అమ్మో బయట తలెత్తుకు ఎలా తిరిగేదయ్యా? ఏటిది? అదేనే మనసు మనసు ఎట్ట సెమ్మసెక్కలాడుకుంటాయో చూద్దామని. అట చూడమాకయ్యా, ఇట ఏడిగాలి తగిలితే మరి డేంజర్ అయిపోద్ది. ఏటా నవ్వు? ఏదో భయపడి వాటేసుకున్నట్టు. ఉరువే మేఘం కురవదంటారు, ఆ సామెత తెలిసేట నీకు? అంటే ఏటి? నేను ఉత్త ఉరుము, మనసులో ఏమి లేదనా? గుండె చూడు ఎలా లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుందో. అందుకే బయట వాన కూడా తగ్గిపోయింది. ఇగో ఇక ఇంటికి దయచేయి. నాకు సీకటంటే భయం. సాంబయ్య 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 కొంపలు అంటుకున్నాయ్యా. మీ బామ్మర్ది గోవింద్ గారు గూడెంలోకి వచ్చి నాన్న గొడవ చేస్తున్నాడయ్యా. మామూలు అల్లుడు పిలవగానే వచ్చేస్తారంటే ఆ ద్రౌపది లాంటి మహాపతివతికే గుడ్డలు ఎక్కితే కానీ ఆ దేవుడు దిగిరాలేదు. గోవిందు, కృష్ణమూర్తిని నువ్వు చూపించడం కాదరా, నీకు ఏకంగా కృష్ణ జన్మస్థానమే చూపిస్తాను. ఆడపుత్రులు వదిలే వదిలే. వదిలేస్తా. నువ్వు వెళ్ళా సాంబయ్యతో నా కొడుకు నాకు ఇచ్చేయమని చెప్పు, లేదా అర్జెంట్ గా 1000 రూపాయలు ఇవ్వను. పువ్వు లాంటి ఆడి చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తే ఎదవేషాలన్నీ వేసి అది చచ్చేదాకా వదలలేదు. గ్రహచారం బాగుండి నీకు ఉరి శిక్ష పడకుండా చేసి బంగారంలో నీ బిడ్డనాడు సాగుతుంటే దొంగ రాస్కెల్. ఇప్పుడు ఆ బిడ్డ నీకు కావాల్సి వచ్చిందట్రా. వదిలే దాన్ని, వదిలే. చూడు గోవిందు. నమస్తే బావగారు. మర్యాదగా పిల్లను వదిలేసి నా కొడుకు నాకు ఇచ్చే. వదులుతావా విడిపించుకోమంటావా? 1000 రూపాయలు ఇచ్చి విడిపించుకో. ఎవరెవరికి ఏమేమి బాకీలు ఉన్నాయో వడ్డీతో సహా వసూలు చేసుకోండి. కదా అని నా కళ చేపట్టిందరా? ఏంటి సాంబయ్య, మళ్ళీ గోవింద్ గారు ఏదో గొడవ చేస్తున్నట్ట? నీ బావమర్ది కదా అని ఊరుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి జైల్లో దోశ. నా సెల్లు చచ్చిపోయిన రోజున ఆ బంధం తెగిపోయింది. మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. 69 70 71. ఇప్పుడు ఆ డబ్బాలు ఎందుకు తీస్తున్నావు? కొట్టుకి ఎంతుందో, పెళ్లికి ఎంతుందో, చదువుకి ఎంతుందో సూతరానయ్యా. అవును, మళ్ళీ ఆ గోవిందగాడి గొడవేటి? ఏముంది, మామూలే, డబ్బు కక్కుర్తి. ఇన్నాళ్ళు పాతికి పరక్కి గడ్డి గరిచేవాడు ఇప్పుడు నా కొడుకుని ఇస్తావా 1000 రూపాయలు ఇస్తావా అంటూ కొత్త పాట మొదలు పెట్టాడు. కలితే అబ్బా, చదువుకి 20 రూపాయలు తగ్గింది, ఎందులోంచి తీసమంటావు? చదువుకు తగ్గటం ఏంటే? శారదమ్మ ఉత్తరం రాసిందయ్యా. ఇందాక గుర్తురాలేదా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించు. ఇంత ముఖ్యమైన ఉత్తరం వస్తే ఎక్కడా చోట్లేంటే అక్కడ పెట్టుకునేది. నా సవితి రాసిన ఉత్తరమైనా గుండెలో పెట్టి దాచినందుకు సంతోషించి బొగ్గ మీద సిటికేయాల్సింది పోయి తీర్లు బుర్లును. ఇట్లా చెమటకి అత్తరాలన్నీ అలుక్కుపోతే ఎట్టాగా చదివేది? బాగుంటే పెద్ద చదివేసినట్టు. ఆ నీ పెళ్ళం రాసిన ఉత్తరం చదివి పెట్టడానికైనా నన్ను చేసుకోవయ్యా. తీ.
అట చూడమోకయ్యా చదువుకి ఆటకి 300 కావాలటయ్యా. ఎప్పటికి కావాలంట? తొందరగానే నువ్వు రేపే బయలుదేరాలి. మాస్టర్ ఒక్క నిమిషం ఇలా కూర్చుంటారా? ఏమిట్రా నీ పెళ్లి లిస్టా? మళ్ళీ ఇప్పుడు ఎందుకురా? మొన్ననే కదా చూశాను. కొన్నవన్నీ టిక్కులు పెట్టాను. కొత్తగా ఏమైనా కొన్నావా? శారదం చుట్టానికి ఊరు వెళ్తున్నాను. కావలసినవేవో తెలిస్తే వీలుని బట్టి తెచ్చుకుందామని. స్నాతకం బట్టలు కొనిసావు, టిక్కు పెట్టేశాను. గౌరీ పూజకు మొన్న కొన్నాం కదండి. టిక్కు పెట్టేశాను కదరా. తాళ్లకు మట్టెలు కొనిసాం. చేతికి గాజుల జత. అదే ఒకటి చేయించాం కదండి. ఖరీదైన వస్తువు కొంచెం వీలు చూసుకుని నేను. అలాగేలేరా, టైం ఉందిగా. పోతే కన్యాదాతకు పంచెలు, పెళ్లి కొడుకు. అదేనండి, కన్యాదాతకు పంచెలు. అది మీకు ఏం నచ్చుతాయో చెప్తే తీసుకొద్దామని. నాకు నచ్చడం ఏమిట్రా? శారదకి అమ్మా నాన్న ముందు వెనక ఎవ్వరు లేరు కదండి. మీరే కదా పేట్ల మీద కూర్చుని పెళ్లి జరిపించాల్సింది. అలాగేలేరా, అన్నీ జరిపిస్తాను. ముందు పెళ్లి విషయంలో శారద అభిప్రాయం ఏమిటో తెలుసుకురా. అలాగే, ముందు మీరు ముహూర్తం పెట్టేయండి. ఎన్నిసార్లని పెట్టమంటావురా? కిందటేడా దివ్యమైన ముహూర్తం పెట్టానా? ఏమైంది? ముహూర్తం దారిని ముహూర్తం పోయింది. నీ దారి నువ్వు అలాగే ఉన్నావు. కిందటేడు శారద చదువైపోద్ది అంటున్నాను. పాపం కాలేదు కదా. అవునులే, ఈ సంవత్సరమైనా చదువు పూర్తవుతుందా, పెళ్లి ఒప్పుకుంటుందా కనుక్కొనిరా. సర్లే నువ్వు వెళ్ళు. సర్లే నువ్వు తొందరగా ఎక్కు. అరే ఆగవయ్యా. డ్రైవర్ ఆగండి. ఏంటే? ఇదిగో ఈ దగ్గర పెట్టుకొని ఇట్లాంటివే 3-4 పట్రా. ఏంటే ఇది? అబ్బా అట చూడమాకయ్యా. ఏమిడో తెలియపోతే ఎట్టాగే తెచ్చేది? శారదమ్మకితే ఆవిడే కొనిస్తుందిలే. నువ్వు లోపల పెట్టు. రైట్ 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 రైట్. మావి టాటా చెప్పు. టాటా. బాబు జాగ్రత్త. సరదా సరదా నువ్వు కూడా రా. నీకు కూడా ఎంత చక్కగా పచ్చబొట్టు పుడిపిస్తాను. అమ్మో నాకు స్కూల్కి టైం అవుతుంది. అహబాడు స్కూలు ఎప్పుడు ఉండేదేగా. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఈ అబ్బాయి రాడు. రా. ఒరే ఒరే చాలే. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట. నీకెట్టాగు చదువు సంధ్య లేదు, అడిగే దిక్కు లేదు. దీన్ని ఏదో లక్షణంగా బడికి పంపిస్తున్నాను. పెద్ద చదువులు చదివించి పైకి తీసుకురావాలనుకుంటున్నాను. ఇదిగో ఇంకోసారి దీని జోలికి వచ్చావో నీ శవడాలు వచ్చేస్తాను. నువ్వు పదవే. ఇప్పుడు నేనేం చేశానని? ఇప్పుడు చేయడం కాదురా, ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నావు. నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సాని గుంపులో సాకిరీ చేయిస్తున్నావు. నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ బురదగుంటలోంచి బయటపడండి. అంతేకాని లక్షణంగా చదువుకుంటున్న నా మనవరాల్ని పాడు చేయకు. ఇప్పుడు చేయడం కాదురా, ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నావు. నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సాని గుంపులో సాకిరీ చేయిస్తున్నావు. నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ బురదగుంటలోంచి బయటపడండి. పాపం ఈ పిల్ల గతేమైపోతుందో ఏమిటో. అవును పాపం, అనాథైపోయింది. ఏంటండి ఏం జరిగింది? కోటమ్మ చచ్చిపోయిందిరా. ఏడవకు సరదా, ఏడవకు. నేనున్నానుగా. మీ అమ్మమ్మ అనుకున్నట్టే నిన్ను బాగా చదివిస్తాను. ఏడవకే, ఏడవకు. వెళ్ళండి, జాగ్రత్త. ఏమండి ఏమిటండి? మీకు శారదా బిఏ గారు తెలుసా అండి? తెలుసండి. హాస్టల్లో లేదండి, క్లాస్ లో ఏమైనా ఉందంటారా? కాదండి, ఇవాళ కాలేజీలో కల్చరల్ ఫెస్టివల్, తను అందులో పాల్గొంటోంది. అక్కడికి వెళ్ళండి, కలవచ్చు. ఏమండి ఇటెక్కడికి? అటు
లేడీస్ అండ్ జెంట్మెన్, ఈ అంతర్ కళాశాల సాంస్కృతిక పోటీలలో ఈనాటి నృత్య నాటిక పేరు కాముని పున్నమి. కొండ జాతి ప్రజలలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను ఆధారంగా చేసుకుని ఈ నృత్య రూపకం రూపొందించబడింది. పెండ్లీడికి వచ్చిన యువతీ యువకులు కాముని పున్నమి రోజున కొండదేవత ఎదుట జాతర చేసుకుంటారు. కళ్ళకు గంతలు కట్టిన యువకులు ఒక చోట గుట్టగా వేసిన రవికలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రవికను ఏరుకుంటారు. ఆ రవికను సొంతం చేసుకున్న పడుచుని భారీగా ఏలుకుంటారు. తమకు కాబోయే జీవిత భాగస్వామిని ఆ కొండదేవతే నిర్ణయించిందని వారి ప్రగాఢ విశ్వాసం. ఇది ఈనాటి నృత్యనాటిక కాముని పున్నమి. ఏమిటి ఏమిటండి ఇది? ఏమి చేయటండి? ఆడపిల్లలు పట్టుకుని గొడ్డును బాధని బాతుంటాను. నిజంగా బాధడం కాదండి, ఉత్తిగా అంతా నట. మీరు వెళ్ళి కూర్చొని ఇంకా ప్రోగ్రాం ఉంది. ప్రోగ్రామ్ ఏమిటి? ఇంకా కొట్టడమా? ఒక్క అవృతం మాత్రమే. ముందు మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు పోవా. అసలు ఆ అమ్మాయిని కొట్టింది వీడు. రై, నువ్వు మర్యాద లేచి అమ్మాయికి క్షమాపణ చెప్పురా. చెప్పా. నేనెందుకు చెప్పాలండి? ఇలా చేయమని రాసింది ఆయన చెప్పాలి. సాంబయ్య, నువ్వు ఊరుకో శారదా. ఏమయ్యా, నువ్వేనా ఈ కథ రాసింది? లోపల భార్య ఎవరితోనో సరసమాడుతుందని ఆ పాత్ర అనుమానిస్తుందండి. ఆ కోపంలో అండి. అసలు ఏ ఆధారం లేకుండా ఆ మహాసాత్విని ఎందుకు అనుమానించాలి? నువ్వెందుకలా రాయాలి? రాయడం అంటేనండి, కథలో చిన్న ట్విస్ట్ కోసం రాశారంటే కథ తర్వాత సుఖాంతం అవుతుంది. ఊరుకోవాయ్, ఎప్పుడో సుఖాంతం అవుతుందట. ఏమయ్యా, అసలు నీ కథలో నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటి? ఏ ఆధారం లేకుండా భార్యను అనుమానించు, దాని గొడ్డును బాధడు బాదు, అది ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుంది, ఆ తర్వాత దాని శవాన్ని చూసి ఏడుస్తూ కూర్చో అని. శవాలకి ఇవ్వాలేం లేవండి. వృద్ధాప్యంలో భార్యాభర్తలు ఇద్దరు కలుస్తారు మళ్ళీ. ఊరుకోవాయ్, ఎప్పుడో ముసలితనం వచ్చాక మొగుడు పిల్లలు కలిస్తే ఏంటి ఉపయోగం? ఏమండి, ఇప్పుడు మనం ఓ కథ విన్నా, ఓ నాటకం చూసినా, ఓ సినిమాకి వెళ్ళినా అది చూసి మనం కొద్ది గొప్ప నీతి నేర్చుకోవాలి కదండి. కులాల పేరుతో కొట్టుకోవద్దనో, మతాల పేరుతో చంపుకోవద్దనో, మరి కష్ట సుఖాలు భార్యాభర్తలు ఇద్దరు పంచుకోవాలనో, కష్టపడి పనిచేస్తే పైకి వస్తారనో ఏదో ఒక నీతి ఉండాలి కదండి. ఏమండి, ఇప్పుడు ఇలాంటి చూసి ఏమిటండి మనం నేర్చుకునేది? అర్థం పర్థం లేని రాత వీళ్ళు రాయటం, అవి మనం చూడటం. ఇప్పుడు మన పిల్లలు అవసరం పాడైపోయాడండి. ఏం పెద్దనా నువ్వు చెప్పు. అయితే నేను అలా కోపం తెచ్చుకోవటం తప్పేనంటావా? కాదా మరి? ఈ వారం రోజులు జరిగే కాంపిటీషన్స్ లో మాదే బాగుంటుంది, ప్రైజ్ కూడా మాకే వస్తుంది అనుకున్నాం. అంటే ఆ ప్రైజ్ నీకు ఇవ్వరా? ఏమిస్తారు? నువ్వు ఆ జడ్జీలను పూర్తిగా చూడనిస్తేగా. రామాయణం గొప్పతనం తెలియాలంటే మొదటి పద్యం నుంచి చివరి పద్యం దాకా వింటేనే తెలుస్తుందా? మచ్చుకో పద్యం చాలదా? ఇవ్వరా? చూస్తాను. నా సంగతి వాళ్ళు కొంచెం చూశారు. ఇప్పుడు నీకు ప్రైజ్ ఇవ్వకపోవాలి, మిగతాది అప్పుడు చూపిస్తానా? మళ్ళీ పోట్లాడు పెట్టుకుంటావా? కావాలని పెట్టుకుంటావా? తప్పున చోట తప్పకుండా ఒకటి ఇచ్చుకోమన్నారు మా గురువు గారు. ఎవరు బాబు ఆ గురువు గారు? శ్రీకృష్ణ పరమాత్ములు. భగవద్గీతలో అర్జునుడికి ఆ మాట చెప్పాక యుద్ధం చేయించింది. నీకు పుణ్యం ఉంటుంది కానీ మా కాలేజీలో నీ భగవద్గీత ఉపయోగించుకో. ఒక 6 నెలలు ఓపిక పట్టు. అంటే ఇంకో 6 నెలల్లో చదువు పూర్తయిపోతుంది అన్నమాట. అవునా? అవును బావా. ఆ తర్వాత ఏం చేస్తావు? ఏం చేయమంటావు? నేనేం చేయమంటే అది చేస్తావా? ఎందుకు చేయను? నువ్వు నా గురించి ఇంత చేస్తుంటే. నేనేం చేశాను? నాకు తెలియదు అనుకున్నావా? మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేలా. మధుపర్కాలు కొన్నావు, ఉమ్, మంగళసూత్రాలు కొన్నావు, ఉమ్. గాజులు చేయించావు. ఒకటే చేయించాను, రెండోది తొందరగానే చేయించేస్తాను. పెళ్లికి కావాల్సిన డబ్బంతా దాచావు. ఉమ్. అన్ని రెడీగా ఉన్నా నువ్వు అనాలిగా. అనకుండా ఎన్నేళ్లని ఇలాగే చదువుకుంటూ కూర్చుంటాను. నాకు పెళ్లి చేసుకుని ఓ ఇంటి దాన్ని కావాలని ఉండదా? నేనేదో తొందరపడుతున్నాను కాదు, నిజం. నువ్వు బాగా ఆలోచించుకో. 6 నెలల్లో నీ చదువు పూర్తయిపోతుందిగా. అప్పుడే ఎక్కడవుతుంది? ఈ కాలేజీలో అయిపోతుంది అంతే. అంటే ఇంకా చదవాలని ఉందా? డిగ్రీ కాగానే లా చదువుకోవాలనుంది. ఆహా. అంటే లీడర్యేగా, ఆ. దాందే ఉంది, తప్పకుండా చదువు. ఏమందయ్యా శారదమ్మా, ఏమంది? ఇంకా 50-60 ఏళ్ల దాకా చదువు ఉంది. ఆ తర్వాత నీ జుట్టు తెల్లపడకుండా ఉంటే అప్పుడు మనం సగతి ఆలోచిద్దావనా? అదేనా అందే? అవునే, పై చదువులంటే ఇట్ట టోకెన్ తీసుకుని అట్ట చెప్పులు ఇచ్చేయడం కాదు, టింగు టంగని. జీవితం అంతా దారపోసిన ఉన్న పుస్తకాలు సగం కూడా చదవలేమంట. మంచిదే, పుస్తకాలు చదువుకుంటూ ఆయమ్మ,
గోళ్ళు గిలుకుంటూ నువ్వు జీవితం అంతా గడిపేయండి. ఆ తర్వాత ఒళ్ళు ఊడిపోయి నువ్వు పొట్టిపోయి ఆ పిల్ల పెళ్లి పీటల మీద కూర్చుంటే చేతులొణుకు, పట్టె మంచం మీద పడుకుంటే కాళ్ళొణుకు. చాలా బాగుంటుంది. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఇదిగో ఏ వయసుకు ముచ్చటన్నారు. నన్ను కట్టేసుకోవయ్యా. కృష్ణ పరమాత్మకి రుక్మిణి సత్యభామలాగా నేను శారద ముచ్చటగా సవితులు అయిపోతాం. నీతో కాపురం చేయడానికి నేను, ఏడికి చదువు చెప్పడానికి శారద చక్కగా కుదిరిపోద్ది. చాలే, ముందుడికి పాలు పట్టు. కుదిరిపోద్దంటే కుదిరిపోద్ది. పాప పేరు ఏమి? పాలకోవా. ఇంటి పేరు ఏమి? పూల పాల్పు సేవ. గుడు పేరు ఏమి? పూల శంఖమావ. అత్త పేరు ఏమి? మామ పేరు ఏమి? రంగస్వామి. వీళ్ళు చూడండి. కొట్టేటందుకు పాప బుగ్గలెందుకు? ముద్దు పెట్టేటందుకు పాప చేతులెందుకు? కౌగిలించుకుందుకు పాలు పెరుగులెక్కడా? పాప గుండె నడుగు. కొంచెం పాలిష్ చేయి. పొంగులెక్కడా? పాప పెరిమి నడుగు. నీ చర్మ సౌందర్యానికి రహస్యమేమి? నేను బట్టలిప్పి స్నానము చేయుదును. మీ దంతములు మిలమిలా మెరిసేటందుకు నేను చెప్తాను బాబులు. అమ్మా, కొంచెం లేచి ఇలా పక్కన కూర్చోండి. మిలమిలలాడుటకు ఏమిటి రహస్యం? చెప్తాను బాబు. చెప్పు. ఆయనంతేలేమ్మా, ఆళ్ళ చెప్పులతోనే ఆళ్ళ దేహ శుద్ధి చేయటం, ఆ తర్వాత డబ్బులు పుచ్చుకోకుండా బాగు చేసేవటం ఆయన రివాజు. కూకోండి చెప్పులు వస్తాయి. బాబు, మేము చెప్పులు కుట్టుకుంటున్నా అది మేము గర్వంగా చెప్పుకునే మా కుల వృత్తి. కానీ మీరేటి ఇలా ఆడపిల్లల్ని అలర పెట్టడమే మీ వృత్తి అయితే మీ గౌరవం ఎటుంటది? అన్నాను కాదు, ఇలా నలుగురిలోనూ చెప్పు దెబ్బలు తింటుంటే రేపు మీరు తలెత్తుకు ఎలా తిరగలరు? బే, మీ చదువులు మీకు జ్ఞానాన్ని పెంచుతున్నట్టు లేదు. నావండి. ఎంత ఇవ్వాలండి? చాలా థ్యాంక్స్ అండి. మేము ఈ ఊరి కొత్త, అందుకే భయం వేసింది. మరేం భయం లేదమ్మా. గంగ నీకు తోడుగా ఇంటి దాకా వచ్చి దిగబెడుతుంది. గంగ, ఇంకా మీరుండండి. ఇదన్నమాట మీ ఇల్లు. అమ్మో ఎంత పెద్దదో. ఇది మా ఇల్లు కాదండి, మా నాన్నగారు పనిచేసే బ్యాంకు. ఆహా, ఇవాళ బ్యాంకులో పండగ తోరణాలు అవన్నీ కట్టారు? కాదు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇస్తుందన్నమాట. అప్పులు అది ఇవాళ నుంచే మొదలు. అంటే మా బోటి వాళ్ళు కూడా ఇస్తారండి? ఏ, మీరేదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా? అబ్బే, నాకు కాదు, మా సాంబయ్యకి. అదే ఇందాక రౌడీలు చితకబడ్డాడు అతను. మీ నాన్నగారితో చెప్పి ఇప్పిస్తారండి? అతను తీసుకొస్తాను. అలాగే, అడిగి చూద్దాం. ఏమండో, మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. నమస్కారం. నమస్కారం. ఆ అమ్మాయి వస్తే లోపలికి తీసుకురా. అలాగేనమ్మా. ఇదిగో మరిదయ్య, మనం కొట్టెట్టుకోవడానికి బ్యాంక్ లో అప్పులు ఇస్తున్నారు. తొందరగా వెళ్ళు. భద్రం, ఇట్రా, బాబుని జాగ్రత్తగా చూసుకో. లేవయ్యా, లేలే. ఏంటి అడావుడి? మనం కొట్టెట్టుకోవడానికి బ్యాంక్ వాళ్ళు అప్పిస్తున్నారు. ఇంకెంత చక్కగా కొట్టెట్టుకోవచ్చు. లేలే, లే. ఏంటి? రా, ఉండడు శకరం. మంచి శకరం. రా, ఊరికే పిలిచేవరే అప్పించేదే. రా. రా. నమస్కారం. గుళ్ళో ఈయన చెప్పులే తెంపాను.
నువ్వు మాట్లాడుతుంటూ నేను వెళ్తాను. అందుకే అట్టండి అదొప్పని చెయ్యతే అని చెప్పేది. చేపట్లో ఏ బాగుంటుందో. నువ్వట చూడమాకయ్యా. నేను చెప్పలా డాడీ. ఈయనే వీళ్ళు రావి చెట్టు. నమస్కారం అండి. సాంబయ్య. ఈయనే ఆ రౌడీ వేధాల చిత్త కొట్టి బుద్ధి చెప్పి పంపింది. థ్యాంక్స్ అయ్యా. ఆ రోజు నిన్ను అమ్మాయి రికమెండ్ చేసినందుకు మన పరిచయం ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందన్నమాట. రా కూర్చో. పర్వాలేదండి. గంగ చెప్పిందండి మీ బ్యాంకులో అప్పులు ఇస్తున్నారంట కదండి. ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాం. అవును, సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి సరైన వసతి లేని వాళ్ళకి బ్యాంక్ ఇలా అప్పులిచ్చి ప్రోత్సహిస్తుందన్నమాట. మాకు వస్తే ఉంటుంది బాబు. అవును బాబు, సంపాదించిన దాంట్లో శారదమ్మ పెళ్లి కొంత, ఆమె చదువు కొంత వెనకేసుకొని సర్లే. తానే. శారద విషయం ఎక్కడెందుకు, మన అవసరం ఏమిటో చెప్పుకోవాలి గాని. సర్లే, మన మంచి సెటిల్ చెప్పుకుంటేనే కదా జాలి కలిగి డబ్బు మంజూరు చేసేది. సర్లే నువ్వు సర్లే. నువ్వే శారదెవరు? అబ్బే అదేం లేదు బాబు, తానేదో పిచ్చి పిచ్చిగా బాగుద్ది. మా సాంబయ్య మనవాడబోయే పిల్లబాబు చక్కగా చదివించుకుంటున్నాడు. మరంత చదువుకి ఇంటి ఖర్చుకి ఏదైనా రాబడుంటే కదా సాగేది. తమ పుణ్యవాంటో కొట్టి పెట్టుకుంటే తన ఇంటివాడవుతాడు. ఏంటి శారదా ఇంత ఆలస్యం? నీకేం బాబు, నువ్వు ఫ్రీ బడివి. నేను మా వాడనికి ఎంత చెప్పి ఒప్పించాలి? ఏం చెప్పి ఒప్పించా? నా కోసం పాపం భాస్కర్ అనే అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. 2 ఏళ్లుగా. అదే గ్రాడ్యుయేట్, చాలా మంచి కుర్రాడు అని ఎంత చెప్పినా ఒప్పుకోందే. మరి ఎలా ఒప్పించా? అతను మంచి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాడు. పాపం నే వెళితే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది అని చెప్తే అప్పుడు సరే ఆల్ ద బెస్ట్ అని చెప్పి పంపించింది. మే గాడ్ బ్లెస్ హర్. లెట్స్ హావ్ లంచ్. ఇవాల్టి భోజనం కొంచెం లేట్ అయినా పర్వాలేదు. పర్మనెంట్ గా భోజనం పెట్టి ఉద్యోగం సంగతి ఆలోచించు. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యావా? అవుతాను, ప్రిపేర్ చేయి. yes మే కమ్ ఇన్? come in థ్యాంక్ యూ. please sit down. థ్యాంక్ యూ. you're Mr. Bhaskar. ఎస్ మిస్ శారదా. what are your qualifications? ఐ లవ్ శారదా. what are your hobbies? ఐ లవ్ శారదా. ఐ ఆల్సో లవ్ శారదా. ఐ లవ్ శారదా. what is your ambition in life? టు లవ్ శారదా అండ్ టు మ్యారీ శారదా. ఏంటే ఇంకా బిడ్డను పెట్టుకున్న దొరసనమలా కూర్చున్నావు? గుడి కలవా ఏంటి? వెళ్తాలవయ్యా. చూడు, నేను ఈ షాప్ లో కూర్చుంటే ఎంత శోభగా ఉందో. చుప్ రా, తూ బిడ్డ లేకర్ సీదా మందిర్ చలే జా. ఏటి? చుప్ రా. నువ్వే చెప్పు. ఏయ్, తప్పే. చుప్ రా అంటే నోరు మూసుకోమని. పెద్దవాడిని నన్ను అనుకోడు, తప్పు. రండి మాస్టారు. ఉంటా మాస్టర్. మంచి నమస్కారం మాస్టర్. నమస్కారం. కూర్చోండి. బాగుందిరా షాపు. కొంచెం కొంచెం పైకొచ్చేస్తున్నావు. ఇది దినదిన ప్రవర్ధమానమై వచ్చే సంవత్సరానికి ఇంతకి 2 ఇంతలు కావాలిరా. అంతా తమ చలవే కదండి. బాబు, కాఫీ టీ ఏమైనా తీసుకురమ్మంటారా? అవే వద్దుగాను రై. నేను ఓ మాట చెప్తాను, నువ్వు వినాలిరా. చెప్పండి బాబు, మీ మాటని ఎప్పుడు కాదన్నాను. నాకు ఓ మంచి చెప్పుల జత కావాలిరా. ఏమిటి బాబు, ఈ మాత్రం దానికి అంత ఇదిగా అడగాల? ఉండండి, తీసుకొస్తాను. ఏమే గంగా, ఏమంటున్నాడు చిన్నగాడు? బాగా అలరిసేస్తున్నాడు. ఏది మాస్టారు, కాళ్ళ పెట్టండి. ఆ చాలా బాగున్నాయిరా. బాగా నొప్పాయండి. ఇందా. అబ్బాయి ఉంచండి మాస్టారు, మీ దగ్గర డబ్బులేంటి? వద్దు, ఉంచండి. ఇప్పుడే కదరా మాట ఇచ్చావు, నా మాట వింటానని. అది సర్లే పుచ్చుకో, కాదంటే ఆయన మనసు బాధపడతాయి. సర్లే, మాస్టర్ దగ్గర డబ్బులు పుచ్చుకుంటే ఏం బాగుంటుంది? సర్లే, అంత తెలుగున్న వాడివి మాట ఎందుకు ఇచ్చావు? సర్లే, ఆయన ఇబ్బందులు పెడతారో నాకేం తెలుసు. సర్లే, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో, ఆయన ఇచ్చింది పుచ్చుకో. నువ్వే సర్లే. ఆయన నీ బోడి పెడతాను ఏంటి? పో, పో, ఎగిసి పో, నీ పని చూపా. చూసారా మాస్టర్, చూసారా? రోజు ఇదే తంతు. చిన్న లేదు పెద్ద లేదు, అందరిలో శనపుచ్చడం, నోటుకొచ్చినట్టు తిట్టడం. ఏమిట్రా ఈ గిల్లి కజ్జాలు? లేకపోతే ఏంటి మాస్టారు, మీ దగ్గర డబ్బులు పుచ్చుకోమంటుంది. ఎంత పాపం. మాస్టారు, మీరు మాట ఇస్తే గానీ నేను ఈ కొట్లో అడుగు పెట్టను, అంతే. నువ్వేం పెట్టకలా, పోతలకే. అబ్బా నువ్వుండ్రా, నీకు మాట ఇస్తున్నాను. ఏమిటో చెప్పమ్మా. ఆ చెప్పులకు డబ్బులు తీసుకొని నాకేమని చెప్పండి. తీసుకోరా. తీసుకో. చిక్కుసరం లేకపోతే సరే, తీసుకో. తీసుకోండి మాస్టారు. అదేమిటమ్మా మళ్ళీ నాకు ఇస్తున్నావు? ఇప్పుడే కదా మాట ఇచ్చారు, నా మాట వింటారని. తీసుకోండి.
నా మాట నాకే అప్పచెప్పావు, గడుస్తానివే. ఎందుకురా వచ్చావు? నా కొడుకు కోసం. నేను ఇవ్వను, పో. అవునండి సాంబయ్య గారు, ఈ 3 సంవత్సరాల్లో 7 వ్యాపారాలు మార్చారండి. ఒక్కటి కలిసి రాలేదండి కర్మ. ఏ వ్యాపారాలు చేశారేంటి? ఒక్కటేటండి బాబు కర్మ. రాజోల్లో కాజాలు అమ్మానండి, కలిసి రాలేదండి. ఏల్పూర్లో ఎన్నపోస అమ్మానండి, కలిసి రాలేదండి. సమయ్య, సమయ్య. ఏంటి? ఆ సచ్చినాడు పోయింది కాడు గుడి దగ్గరికి వచ్చి బాబు లాక్కెళ్ళిపోయాడు. నువ్వు తొందరగా వెళ్ళు. ఇదిగో సైకిల్ వేసుకుని వెళ్ళు. నీకేమో పరీక్షలు అవ్వాలన్నావు, అయిపోయాయి. నాకేమో ఉద్యోగం రావాలన్నా వచ్చేసింది. మరి మన పెళ్లికి ఇంకెందుకు ఆలస్యం? ఆలస్యం కాదు భాస్కర్, ఆమోదం కావాలి. మా సాంబయ్య ఈ సంబంధానికి ఒప్పుకోవాలి. అప్పుడే మన పెళ్లి జరిగేది. మన సంగతి చెప్పావా? చెప్పే అవకాశం రాలేదు, వచ్చినా చెప్పే ధైర్యం లేదు. అయితే ఆయనతో నేనే మాట్లాడతాను.
ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చుని అలా రైల్లో వెళ్తా ఉంటే ఆ, ఏం కళ ఏం కాంతి. అమ్మోరు అయ్యోరు ఊరేగింపుకి వెళ్తున్నట్టుగా ఉంది గాని ఎరా సిన్న మన శారదమ్మ మొగుడుతో వెళ్తున్నట్టుగా ఉందిరా. ఆ? ఏంటి వాసన? ఆ? తాగితే వాసన కొట్టదంట్రా. అవును తాగాను. బ్రహ్మాండంగా శారదమ్మ పెళ్లి చేసినందుకు తాగాను. సంతోషంగా శారదమ్మని అత్తోరింటికి పంపినందుకు తాగాను. ఎవడ్రాట చేయగలిగింది? మగాడు ఎవడైనా ఉంటే రమ్మన. నాకు జరిగిన విషయం దిగమింగాలంటే మామూలు గుండె సాలుద్దా? అదంతా తట్టుకుని ఆగుద్దా? శారద ఏంటిదంతా? శారదాని అట్టా ఇట్టా చూసుకున్నానా? నాయుడు బావ ఎంకిని దాచుకున్నట్టుగా గుండెల్లో పెట్టి దాచుకున్నాను. ఎంకి నా ఎంకి సిరునవ్వు నాకుంటే ఎందుకీ ఎన్నెలలు నాకెందుకంటే ఎంకి నా తప్పు రాయ్ తప్పు. ఇక శారదం ఆలోచనే రాకూడదు. అంతా మన మంచిగా జరిగింది అనుకోవాలా, మర్చిపోవాలా? అనుకోవడం ఏమిటి, మన మంచిగా జరిగింది. రే సిన్న చాలా మంచి జరిగిపోయింది రోయ్. ఒకవేళ నేనే శారదమ్మను పెళ్లి చేసుకుని ఉంటే, మాకే పిల్లలు పుట్టుంటే అప్పుడేం జరిగేది చెప్పు? నువ్వు చెప్పలేవు రోయ్, పశువుడు కదా. నీకు చాలా అన్యాయం జరిగిపోయేది రోయ్. మా సొంత పిల్లల మీద మమకారంతో నిన్ను సరిగ్గా చూసుకునేవాళ్ళం కాదు. అప్పుడు నువ్వేమో దిక్కులేని వాడివి అయిపోయేవాడివి, నాకేమో మా చెల్లికి ఇచ్చిన మాట సెరిగిపోయి ఉండేది. క్షణంలో చాలా ఘోరం జరిగిపోయేది రోయ్. స్వామి స్వామి, మొదట్లో ఇట్ట ఎందుకు చేసావా అని తిట్టుకున్నాను కానీ నువ్వే కరెక్ట్ అయ్యా. ఆ పశువుని మనసులో పెట్టుకుని నా పెళ్లి సంగతి నేను మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపో. కాకపోతే ఆయన్ని తల్లిగా సాకే ఆడదిక్కుండదు, నాకు తోడు నీడగా ఉండే పేళ్ళ ఉండదు. కాకపోతే ఆయన్ని తల్లిగా సాకే ఆడదిక్కుండదు, నాకు తోడు నీడగా ఉండే పేళ్ళ ఉండదు. ఏటే ఎక్కడున్నావేంటి? గంగమ్మ ఆపరేషన్ కని వచ్చింది. ఆపరేషనా? ఏం ఆపరేషన్? తనకి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. అదేంటే? సాంబయ్యని పెళ్లి కొప్పించడానికి అదొక్కటే మార్గమని, తనకి పిల్లలంటూ లేకపోతే ఇహ ఈ బొట్టడికి ఏమన్యం జరుగుద్ది, అందుకని పాపం. ఏమిటయ్యా, మీ ఆవిడ మాయమైపోయిందని కంగారు పడ్డావా? లేదు గంగ, మీ ఆయన్ని ప్రత్యక్షం చేసుకుంటున్నావని సంతోషపడుతున్నా. బొట్టు అంటే పెట్టాల్సింది ఇక్కడ, మొహం అంతా కాదు. ఊరికే అట్ట తుడిచేసుకోమాకయ్యా. నీకు గంగనిచ్చి పెళ్లి చేస్తున్నాం. మాస్టరు, అల్లుడు, గంగను పెళ్లి చేసుకున్నా నువ్వు ఊహించే ఇబ్బందులేవి రావులేరా, భయపడకు. అవునరా, నీ మేనల్లుణ్ణి ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నావో గంగకి తెలియని విషయం కాదురా. కానీ ఇప్పుడు ఆమె కొత్తగా తెలుసుకున్నది, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పుట్టే సంతానం మీద తీపితో ఆ పసివాణ్ణి మరిచిపోయి నిర్లక్ష్యం చేస్తానేమోనని నీకు కలిగిన భయం. అందుకే తనకి సంతానం కలగకుండా ఆపరేషన్ చేయించుకుంది.
ఆడది గృహిణి కావాలని కోరుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డకు మాతృమూర్తి అయి తరించాలని తపస్సు చేస్తుంది. కానీ గంగ చేస్తున్న తపస్సు నీ శరీరంలో సగభాగం కోసమే కాదు, తనకు పుట్టని ఆ పసిబిడ్డకి తనే పూర్తిగా తల్లి కావాలని, ఆ అర్హత నీతో పొంది తరించాలని. నన్ను పెళ్లి చేసుకుంటావా? అట్ట సోడు మాకయ్యా. పిచ్చిదానా, నువ్వింత త్యాగం చేసిన తర్వాత ఓ పురోహితుడు, బాజా భజంత్రీలు, మంత్రాలు, ఈ తతంగం అంతా కావాలా? ఆ దేవుడే దగ్గరుండి పెళ్లి జరిపించడు. సాంబయ్య 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 ఏమిట్రా? సాంబయ్య! ఏమిటి? ఏమైంది? ఏమిటా కంగారు? సాంబయ్య, గోవింద్ గాడు కొట్టుకు నిప్పంటించాడు. అర్థం వచ్చిన వాళ్ళందరినీ నరికి చంపేస్తానని బెదిరిస్తున్నాడు. కానిస్టేబుల్ గారు ఇప్పుడు పొద్దు మాస్టారు, నా పాదం మంచిది కాదు. పెళ్ళనుకున్న క్షణాన్ని ఇంత ఘోరం జరిగిందంటే నేను చాలా పాపిస్తున్నాను. నాకే పెళ్ళొద్దు. ఇదిగో అమ్మాయి, గంగా! గంగా! దీర్ఘాయుష్మాన్ భవ. ఏం కావాలి? ఏమి లేదు, ఏమి లేదు. త్వరగా 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 కోల్డ్ బీర్, కోల్డ్ బీర్. అయ్యగారికి తొందరగా కోళ్ళు బీరవరా? గోవిందు, ఎప్పుడు వచ్చావురా? స్కాచ్ తాగాల్సిన సమయంలో బీరు తాగడం, భోజనం మానేసి గంజి తాగడం లాంటిది. తీసుకో మావా. ఏంటి మావా, ఏమైంది? ఏమిటి? సెక్షన్ ఏబిసి ప్రకారం తినేనరా. ఇది తీసుకుంటే తాగుతాను, తాగితే వాగుతాను. ఆ సాంబాయి గారి సంగతి చెప్పేస్తానా? మావా, నువ్వు కొత్తగా చెప్పడానికి ఏముంది? ఆ సాంబాయికి ఇప్పుడు 2 షాపులు ఉన్నాయి. కాదురా, 4 షాపులు ఉన్నాయి. 5-6 లక్షల దాకా క్యాష్ ఉంది. కాదురా, 25 లక్షల దాకా ఉందిరా. ఓ బంగ్లా ఉంది, ఓ ఫ్యాక్టరీ ఉంది. 2వ ఫ్యాక్టరీ కూడా కట్టబోతున్నారా? నీ మీద ఒట్టు. ఇంకా తెలియాల్సింది ఒకటి, నా కొడుక్కి నే తండ్రి అని తెలియడం తప్ప. చిచి, ఊరుకోరా. ఇదిగోరా నీ కొడుకు. చిన్న చిన్న చిన్న, నా బాబే, నా తండ్రి. ఈయనెవరు తాతయ్య? మీ నాన్నరా, అసలు నాన్న, డాడీ. డాడీయా? అవును బాబు. మరి ఆయన? ఆ సంగతి నేను చెప్తా బాబు. సాంబయ్య నీకు ఉత్తమ మామయ్య అంతే. నేనే అసలు డాడీని. నేను వస్తానండి, బస్సు వస్తోంది. ఏంటి, బస్సులోనా? ఏంటి మామయ్య, బాబుని స్కూల్ కి బస్సులోను కాలినడకను పంపుతున్నారా? దర్జాగా కారుండగా. ఏం బాబు, నువ్వు బస్సులో వెళ్తున్నావా? మరేం చేయమంటారు? ఆయన బస్సులో వెళ్ళమంటాడు. ఛ, 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 ఛ. నలుగురిలో ఎంత నగుబాటు, ఎంత మర్యాద. అంతేలే, తన సొంత కొడుకైతే ఇలా పంపుతాడా? ఫోన్లే, మాకు మంచి రోజులు రాకపోతాయా? బాబుని బంగారు పలకలో తిప్పకపోతానా? ఏమిటండి ఇది? కెమెరా బాబు. థ్యాంక్స్ అండి. అబ్బా, ఇలా అండి అండి అని పిలిపించి నా గుండె కోయించుకు. మావా, ఒక్కసారి నా అన్న అనిపించుకుంటావులేరా, అనిపించుకుంటావు. అనిపించుకుంటావు. నువ్వు ఇంత మారిపోయావని ఆ సాంబాయికి తెలిస్తే నిన్ను గౌరవంగా ఇంటికి తీసుకెళ్లి
దర్జాగా చూసుకుంటాడు. దానికోసమే బతుకున్నా మామ. లేకపోతే నీ చేసిన తప్పులకి ఎప్పుడో సమాధి అయిపోయేవాడిని. ఏ బాబు చిన్న వెళ్ళి. ఏమిటి సాంబయ్య ఇవన్నీ? ప్రతిసారి ఈ ఊరు వచ్చినప్పుడల్లా మన రుణానుబంధం ఇలా పెంచేస్తున్నావు అన్నమాట. భలే వారండి, మీకు నాకు రుణం గినవేమిటి, అంతా బంధమే. కోడలు గారు పురుటికెళ్తున్నారు కదా, మరి సూడిదలు అవి ఘనంగా చేయొద్దు. నువ్వేమిటమ్మా ఇంకా అవన్నీ? ఇవన్నీ చాలక? మాస్టారు, మీరు గంగతో తెలుగులో మాట్లాడకండి. స్కూల్కి వెళ్తుంది కదా, ఇప్పుడంతా ఇంగ్లీషే. ఆహా. ఆ, ఏమిటయ్యా వేళకోళం? ఊరంతా చెప్పాలా? ఏ ఇది ఏమైనా చెప్పకుండా విషయమా, ఆయన ఏమైనా వినకుండా మనిషా? మాస్టారు చూడండి ఒక శాంపుల్. అబ్బా నాకు పని ఉందని వెళ్ళాలి. వర్క్? ఎస్. వాట్ వర్క్? Is it so important? చెప్పు. Come on, I say. Speak out. ఎస్, ఐ హావ్ వర్క్ ఇన్ కిచెన్. What work in kitchen? క్లీనింగ్ ద ఫ్లోర్స్, బాయిలింగ్ ద మిల్క్, కుకింగ్ ఫుడ్ ఫర్ హిమ్. You don't cook food for me. ఎస్, బట్ యు ఆర్ గోయింగ్. No, I will stay if you ask me for lunch. దెన్ ఐల్ కుక్ వెజిటబుల్స్. But if I stay, he will not like it. No, no. He likes you very much. He's a good fellow. He likes you that much. He likes everybody. You're a god for him. He loves you that much. మాస్టారు, Yes, believe. ఏమిటి నా వైపు చేతులు చూపించి తెగ చెప్పేస్తుంది? మీరు మాత్రం ఏమి నమ్మకండి. అయితే గంగ చెప్పిందంతా అబద్ధం అంటావు. అంటే ఏం చెప్పిందంటారు? నేను నీకు దేవుడితో సమానం అందిరా. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ. గంగా కరెక్ట్. చూడు గంగా, నీకు తీరిక దొరికినప్పుడల్లా వీడికి 2 ఇంగ్లీష్ మాటలు నేర్పు. ఇలాంటప్పుడు పనికొస్తుంది. Yes, sir. వస్తానరా? ఎస్ సార్. వస్తానమ్మా. మీకు బ్యాంక్ పనులు, ఆడిటర్ పనులు ఉన్నాయన్నారు. టిఫిన్ చేద్దరు రండి. పర్వాలేదు, అందరం కలిసి చేద్దాం. సాంబయ్య గారు ఫ్యాక్టరీకి రావాలి కదా. ఈ నో అడ్వాన్స్ ట్యాక్స్ దిస్ ఇయర్ 2,42,000. ఏమిటి శారదా? ఈ సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ 2,42,000 కట్టాలట. బ్యాంక్ లో క్యాష్ ఉందిగా, అది కట్టేసేయండి. ఏమిట్రా, ఏమిటిదంతా? చిన్నబాబు గారు బూట్లు సరిగ్గా పాలిష్ చేయలేదని కొట్టారు. చిన్న చిన్న చిన్న, ఏమిట్రా నువ్వు చేసిన పని? నీ బూట్లు పాలిష్ చేసుకోలేవా? నాకు రాదు, నాకు అసహ్యం. ఆ? నాకు రాదు, నాకు అసహ్యం. కిందకి రా. రా కిందకి. ఏమిటి బాబు ఇదంతా? గంగా, రై ఆ బూట్ తీసుకుని రా. మణి, అయ్యా నువ్వు కూడా రా. కూర్చో. వద్దయ్య గారు. కూర్చోరా సోఫాలో. ఇలా పాలిష్ రాయ్. బాగా రాయ్. అలా బుద్ధి చెప్పకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారో. మీరు వెళ్ళి టిఫిన్ చేయండి, వెళ్ళండి. ఇలా పాలిష్ చేయి. సాయంకాలం స్కూల్ నుంచి బాబుని బస్సులో తీసుకురానక్కర్లేదు, నేనే కారులో తీసుకొస్తాను. నేను వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి. స్కూల్ పెట్టారా బాబు? రేపు వస్తావుగా? అవన్నీ తీసుకురా. కూర్చో. కూర్చో. బూట్ పాలిష్ అయ్యి.
మణికి కొత్త చొక్కా కొనిచ్చే వరకు రోజు నువ్వు ఇలా బూట్ పాలిష్ చేసి డబ్బు సంపాదించాలి. తీసుకో. పని కాగానే వాడిని దగ్గరుండి ఇంటికి తీసుకురండి. నువ్వు నాతో రా. నీ చేస్తా ఇవ్వరా చిన్న. నువ్వేం అక్కర్లా, నేనే చేస్తా. చూడరా గోవిందు, కళ్ళ ముందు ఈ ఘోరం జరుగుతూ ఉంటే ఈ దుఃఖం ఎలా భరించగలరా? నాకు తెలుసు మావా, తీసుకో. వద్దురా, తాగను. ఇక్కడ ఉంటే వీడిని చూస్తూ నీకుండే తట్టుకోలే. చిన్న జాగ్రత్త. నీ క్లాస్ పిల్లలు చూస్తే ఎంత అవమానం. సాంబయ్యన ఎలా చెప్పని చెప్పింది. ఊరుకో బాబు, ఏడవకూడదు. చూడు, నువ్వేం చేయొద్దు. ఇలా కూర్చో. రా, ఇలా కూర్చో. డబ్బులు నేను ఇస్తాగా. చొక్కా కొని ఆ మణిగాడి మొహన్ కొట్టు. అంతే. నిజం. ఏమిటండి మీరు చేసిన పని? ఏదో పసిపిల్లాడు బూట్ పాలిష్ చేసుకోవడం అసహ్యం అన్నాడే అనుకోండి, దానికి తిట్టొచ్చు, కొట్టొచ్చు, కానీ మరీ ఎంత ఇదిగా శిక్షించడమా? ఈ రోజు వాడి బూట్లు వాడు ముట్టుకోవడానికి అసహ్యం అంటున్నాడు. మనం ఆ పని చేసే పైకొచ్చామని తెలిస్తే రేపు మనల్ని అసహ్యించుకుంటాడుగా. అన్నం పెట్టే వృత్తిని అసహ్యించుకోవడం నేను భరించలేను గంగా. అందుకు వాడి చిన్న మనసు బెదిరిపోయేలా కష్టపెడుతున్నారని నా భయం. ఇనువును వంచాలంటే వేడి మీద పెట్టాలి, వెన్నపూస మీద కాదు. వాడి మీద ఉన్న మమకారంతో వాడిని కష్టపెడుతాను నువ్వు అనుకుంటున్నావు. వాడు రేపు పొద్దున గొప్పవాడు కావాలని 10 మంది మెచ్చుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను. అదే నా ప్రయత్నం. పొద్దున్న చేశాక మళ్ళీ స్నానం. వర్షం వస్తుంది. తొందరగా పద. బాబు తొందరగా ఇంటికి తీసుకెళ్ళి. పడిపోతావు, నువ్వే జాగ్రత్త. 9 అయింది, వీళ్ళు ఇంకా రాలేదు. వస్తారులే, వర్షం వస్తుంది కదా, ఎక్కడైనా ఆగారేమో. ఉన్న కొద్దీ వాన కూడా పెరుగుతోంది. మీ నాన్న గొడుగన్నా తీసుకెళ్ళాడా? లేదండి. బుద్ధుండక్కర్లా. 8 గంటలకల్లా పిల్లాన్ని ఇంటికి తీసుకురావాల్సిన మనిషి ఎందుకంత ఆలస్యం? వర్షాకాలం గొడుగు వెంట తీసుకెళ్తే ఏం పోయింది? ఏళ్ళు వస్తున్నాయి. వర్షంలో తడిసి రేపు పొద్దున కుర్రోడికి ఏమైనా జరిగితే బాబురావు బండి. అలాగేనయ్యా. ఏంటి మామగారు, ఎందుకంత ఆలస్యం చేశారు? మాకేం సొంత కాడ రావడానికి బస్సు రష్ గాలి. ఎందుకలా బస్సు మీద చెప్తారు? మీ సీసా ఖాళీ అయ్యేదాకా ఆగాల్సి వచ్చింది, ఆగారు. తాగానయ్యా, తాగాను. గుండెలు మండిపోతుంటే తాగాను. పువ్వు లాంటి పిల్లాన్ని తీసుకెళ్లి పేవ్మెంట్ మీద పిత్తగాళ్ళ మధ్య పెట్టావు. కడుపు మండి తాగాను. పదండి. వాడికి వేడిగా ఏమైనా తాగించు. మీరు పదని చెప్తారు. తర్వాత మాట్లాడతాం, మీరు లోపలికి రండి. అసలు నువ్వేం తండ్రివయ్యా? వెళ్ళి ఆ చిన్నగాడి చేతులు ఒక్కసారి చూడవయ్యా. నాన్న, నువ్వు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటావా? డాక్టర్ వెంకటేశ్వరరావు గారా? నేనండి, సాంబశివరావు మాట్లాడుతున్నాను. ఏమి లేదు, మా చిన్న వర్షంలో తడిసి వచ్చాడు. అబ్బే, అంత అర్జెంట్ ఏం లేదు. రేపు ఏదో టైంలో మా ఇంటికి వచ్చి బాబును ఒకసారి చూసి వెళ్తారని. హాయ్ బాబు. బాగున్నావా కామాక్షి? బాగున్నాను అమ్మగారు. అమ్మగారిని పిలవడం ఏమిటి? బాగున్నాను అక్క అంటే చాలు. ఇదిగో పరికిణీ జాకెట్ పండక్కి కుట్టించుకో. అలాగే. ఈ బట్టలు మీ అయ్యకి ఇవ్వు. కాసేపు నాకు ఇద్దరు గుళ్ళోకి రండి, ప్రసాదం తీసుకుందరు. కానీ
నే పెడతాలే. ఇదిగోండి టోకెన్. గంగా ఇవి తీసి అక్కడ పెట్టు. మమో భక్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ ఈ సంవత్సరం కొత్త బ్రాంచ్ ఒకటి తెరుస్తున్నానన్నావు, ఏమైందిరా? అన్ని ఏర్పాట్లు చాలా వరకు అయిపోయాయి మాస్టర్. జనికుల గోత్రం సాంబశివరావు, మీరు మంచి ముహూర్తం పెడితే మీ చేత్తోనే ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. మధ్యలో నేనేమిట్రా పానకంలో పుడకలాగా? మీ యువరాజ్ చేయించు, ఉభయ కుశలోపరిగా ఉంటుంది. అంతవరకు యువరాజు రాజధానిలో ఉంటేగా. నమస్కారం బావగారు. శెట్టి బాలగోత్రం గోవిందు. నువ్వు మళ్ళీ దేశంలోకి దిగేవన్నమాట. ఆ కాగితాలేమిటి? రేపు మా బావ లాయర్ పంపబోయే నోటీస్ బాబు కాపీ. అభయ ఆయురారోగ్యం ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మాది కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ. స్వామి, నా కొడుకు శెట్టి బాలగోత్రం చిరంజీవి చిన్న పేరుతో అర్చన చేయండి. సాంబయ్య, నీ మంచితనానికి ఫలితం చూసావా? ఇన్నాళ్ళు వాడిని క్షమించి వదిలేశావు. ఇప్పుడు వీడి కన్న తండ్రినన్న సాకుతో నీకు వెన్నుపోటు పొడిచాడు. అర్థమైందా? దావా వేసి మన చిన్నాని కోర్టు ద్వారా స్వాధీనపరుచుకోవాలనుకుంటున్నాడు. మంచిది. రక్తపాశాన్ని పెంచిన మనసుని తూకం వేసేది, తీర్పు చెప్పేది ఆ నల్లకోటు ఈ తెల్ల కాగితాలే అయితే అలాగే తీసుకెళ్ళమనండి. గునుపాటి సాంబశివరావు మీరే కదూ? అవును. చిన్న మీ సొంత కొడుకు కాదని, తన కొడుకేనని పెనుమతి గోవింద్ ఫిర్యాదు చేస్తున్నాడు. నిజమేనా? నిజమే. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాబు విన్నారు కదా, నిజం ఏంటో ఆ సాంబయ్యే చెప్పాడు. న్యాయమూర్తులు వీరు. న్యాయం నా వైపే ఉందని తమరు తీర్పు చెప్తారు, నాకు తెలుసు. కానీ నేను కోరుకున్నా అయ్యా, ఆ సాంబయ్య కోరుకున్నా అయ్యా, చిన్న క్షేమమే కదా కోరుకునేది. మరి ఆ పసివాడు పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా లేక కన్న తండ్రి దగ్గర ఉంటాడా? వాడినే తెలుసుకోమనండి బాబు. ఆ పసివాడు ఏ అచ్చటా ముచ్చటా తీర్తని ఆ పెంపుడు తండ్రి దగ్గర ఉంటాడా? సరే, ఓ ఆట పాట మంచి చెడు ఏమీ లేకుండా ఓ ఖైదీలాగా అక్కడే ఉంటాడా? సరే, ఏదో చిన్న తప్పు చేశాడని ఫుట్పాత్ మీద బూట్ పాలిష్ చేస్తూ అక్కడే ఉంటానంటాడా? సరే, సారీ సార్, కన్న తండ్రిని గనక వాడి బాధ చూడలేకపోతున్నాను సార్, చూడలేకపోతున్నాను. లక్షలు కార్లు లేకపోయినా ఏదో విధంగా నా బిడ్డను పోషించుకునే స్థితి నాకుంది. అందుకే అడుగుతున్నాను సార్, ఎక్కడుంటాడో ఆ చిన్నానే అడగండి సార్. గోవింద్ వాంగ్మూలం పరిశీలించిన తర్వాత చిన్న యోగక్షేమాలు కోర్టు వారి దృష్టిలో పెట్టుకుని చిన్న ఎవరితో ఉండాలన్న నిర్ణయాన్ని ఆ కుర్రవాడికే విడిచిపెట్టడమైనది. మిస్టర్ సాంబశివరావు, మీకేమైనా అభ్యంతరం ఉంటే నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఉందని చెప్పండి. లేదు సార్. నమస్కారం బాబు. చిన్న, ప్లీజ్ కమ్ హియర్. కమ్ హియర్. చూడు బాబు, అటు పెంచిన తండ్రి, ఇటు కన్న తండ్రి, ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావో కోర్టు వారికి చెప్పు. నిర్భయంగా చెప్పు బాబు. బాబు, కానీ మా అమ్మ కూడా నాకు కావాలి. మమ్మీ,
షాపుకు పోండి. ఇంకా ఆయన అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారు. ఏంటి ఇలా వచ్చావు? చిన్న కోసమా? పెంచిన మనసు కదా, చాలా బాధపడుతుంటుంది. గోవిందు, నీ బుద్ధి నాకు తెలుసు. డబ్బు కోసమేగా చిన్నాని మా దగ్గర నుంచి తీసుకెళ్ళింది. చెప్పు, ఎంత కావాలి? చెప్తాగా, ముందు ఈ క్యాసెట్ చూడు. చిన్న సుఖంగా లేడనుకుంటే రేట్ ఎంతో చెప్తాను, డబ్బిచ్చి బాబుని తీసుకెళ్ళచ్చు.
ఆ గోవింద్ కావాలని చేస్తున్నాడు. చిన్నాని పావులో అడ్డు పెట్టుకుని ఏదో పథకం వేస్తున్నాడు. ఆ పథకం ఏమిటో నాకు తెలుసు. వాడికి కావాల్సింది డబ్బు. ఎంత డబ్బు కావాలో వాడి మొహన కొట్టి బాబు నా నరకు నుంచి బయటికి తీసుకురండి. వెళ్ళండి. ఎక్కడికే వెళ్ళేది? వాడి కొడుకు వాడిష్టం, వాడు ఏమైనా చేసుకుంటాడు. మధ్యలో నీకేమిటి? నిజమేనండి, నాకేమిటి? నా బిడ్డను కొని పెంచేనే గాని వాడిని నేనే కన్నానా పెట్టానా? పోనీ నాకన్నా మీకు పాసు ఎక్కువేగా. వాడు చిన్న తప్పు చేసినా సహించలేకపోయేవరే. ఇప్పుడు కళ్ళెదుటే ఇలా నాశనం అయిపోతుంటే మీరే పట్టించుకోరా? అది కాదు గంగా, వాడంతా వాడే కావాలని కోరి వెళ్ళిన తర్వాత పసిపిల్లవాడు తెలియక నిప్పు పట్టుకుంటే చేయి కాలన చూస్తూ ఊరుకుంటావా? మందు వేసి ఆ గాయం మానే ప్రయత్నం చేయం. వెళ్ళు, ఎలాగైనా చిన్న నా గోవింద్ నుంచి కాపాడు. ఇదెక్కడ న్యాయం అమ్మా? ఆ గోవింద్ గారిని నరికి పారేయద్దు. ఇటుగా పెంచుకుని ఇన్నాళ్లుగా కష్టపడి రక్తం ధారపోసి సంపాదించుకున్న షాపులన్నీ వాడి బాబుగాడు సొమ్మైనట్టు ఆ గోవింద్ గారు తన పేరు రాయించుకుంటాడా? నీ మొగుడు సరే తొందరపడ్డాడు, రాసిచ్చాడు. నువ్వెందుకమ్మా ఈ అన్యానికి సంతకం చేశావు? పెట్టకి ఏం చేస్తావు నాన్న? మనం బిడ్డ కావాలనుకున్నాం, వాడి క్షేమం కోరుకున్నాం. ఆ గోవిందగాడు ఆస్తి కావాలనుకున్నాడు, ఇంతవరకు తెగించాడు. కోరింది ఇవ్వకపోతే కొడుకని కూడా చూడకుండా చిన్నాని ఏవైనా చేయగలడు. ఆస్తి పోయినా బిడ్డ దక్కితే అదే 10,000. చిన్న మమ్మీ, బాబు, దా బాబు. బాగున్నావా? ఏనన్నా ఇలా చిక్కిపోయావే? అల్లుడు అల్లుడు, జరిగిన ఘోరంలో నాకు కొంచెం భాగం ఉందయ్యా. ఆ గోవిందగాడు చిన్నాగాడిని ప్రేమగా చూస్తుంటే మారాడు అనుకుని వాళ్ళిద్దరిని దగ్గర చేశాను. నాకు మందు పోసి చిన్నాగాడిని వాడి వైపు తిప్పుకుంటున్నాడు అని అనుకోలేదు. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఒక్కటేనయ్యా, ఆ గోవిందగాడిని నరికి పారేసి నేను జైలుకు వెళ్ళటమే. మామగారు, నేను ఆ గోవిందగాడిని చంపలేక చేతకాక వదిలేయటం లేదు. ఇంతకాలం నేనేం చేసినా చిన్న మంచి కోరే చేస్తున్నాను. అది ఆ పసి మనసు అర్థం చేసుకోలేకపోతుంది. మా మధ్య దూరం పెరిగిపోతుంది. ఇప్పుడు నేను ఆ గోవిందని ఏం చేసినా చిన్న దృష్టిలో శాశ్వతంగా ఒక హంతకుడుగా మిగిలిపోతాను. అది నేను భరించలేను. ఆ ఆలోచన ఒక్కటే గోవిందుడు కాపాడుతుంది. చిన్న, మీ నాన్నగారికి నీ మీద ఏమైనా కోపమా? ఆయన ఏం చేసినా నీ మంచి కోరేగా చేస్తారు. అలాంటిది ఆనాడు కోర్టులో అందరెదుట ఆయన్ని కాదన్నావే. ఆయన మనసు ఎంత బాధపడిందో తెలుసా? నాన్న, వెళ్ళు, వెళ్ళి చాలా సారీ అండి అని చెప్పు. వెళ్ళు, లే. చిన్న, నన్ను క్షమించండి. ఇప్పుడు నువ్వేం చేసావని? వాళ్ళందరూ నీ ఫ్రెండ్సేనా? అవును. మరెందుకు అలా వెళ్ళిపోయారు? వాళ్ళందరూ నిన్ను చేదరించుకుని వెళ్ళిపోయారంటే ఆ గోవిందు నీ చేత చెడ్డ పనులు చేస్తున్నాడన్న మాటేగా. ఇప్పటికైనా అర్థమైందా నువ్వు ఎలాంటి నాన్నను కోరుకున్నావో, ఎలాంటి నాన్నను వద్దనుకున్నావో? చిన్న, సాంబయ్య నిన్ను తన గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్న దేవుడు. ఆ గోవిందు ఆస్తి తన చేతికి రాగానే నిన్ను బయటికి నెట్టేసిన దౌర్భాగ్యుడు. మనం చెడ్డ పనులు చేసినప్పుడు దండించి సరైన దారిలో పెట్టిన వాళ్లే మనకైన వాళ్ళు, ఆత్మీయుడు.
ఇదిగో తాళం చెవులు. ఇందులో ఫ్యాక్టరీవి, షాప్వి, ఇంటివి అన్నీ ఉన్నాయి. మరి ఇల్లు ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు? ఈ రోజే వచ్చి స్వాధీనం చేసుకోవచ్చు. నీడనిచ్చే చెట్టు నరికేస్తుంటే ఆ చెట్టు మీద ఉండే పక్షులు కూడా తట్టుకోలేక గోలగోల చేస్తాయి. మరి సాంబయ్య గారికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరంతా చూస్తూ కూర్చుంటారే? డబ్బెవరిస్తే వాళ్లే యజమాని అనుకుంటే మీకు స్విచ్ వేస్తే తిరిగే యంత్రాలకి తేడా ఏమిటి? మేము కేవలం కిరాయి తీసుకునే కూలీలం కాము, శ్రమకు విలువ ఇచ్చే శ్రామికులం అంటారే? అదే నిజమైతే మీ యజమాని కష్టార్జితాన్ని అడ్డంగా దోచేయాలని చూస్తున్న గోవింద్ మీద తిరగబడండి. మేము మనుషులమే, యంత్రాలం కావని నిరూపించండి. అయ్యగారు అయ్యగారు, చిన్నబాబు గారు వంట రూమ్ తలుపేసుకున్నారు. ఎంత పిలిచినా తెరవని అంటున్నారు. లోపల నుంచి పొగ్గోడ వస్తుంది. చిన్న 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 అలిసిరా చిన్న చిన్న అరే చిన్న అలిసి బాబు చిన్న 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 ఏమండి? నువ్వు పక్కన ఉండు. రాంబాయ్, నువ్వు ఇంటి నుంచి వెళ్ళక్కర్లేదు. షాపులు, ఫ్యాక్టరీలు అన్నీ నీవి. చెప్పరా చెప్పరా దొంగ రాస్కెల్. అవును సాంబయ్య, గోవింద్ తను చేసిన తప్పులని ఒప్పుకున్నాడు. చెప్పరా, కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. చెట్టును మొదలంటూ నరికేసి ఇప్పుడు నీళ్లు పోసే ఏం ప్రయోజనం? లేదు బావగారు, ఇంతకాలం మంచి చెడు ఆలోచించకుండా డబ్బు కోసం కకృతిపడ్డాను. రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయి కసాయి వాళ్ళ ప్రవర్తించాను. చేసిన పాపాలు చాలు. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము నాకు నెత్తురు కూళ్ళాంటిది. వద్దు బాబు, మీ ఆస్తిపాస్తులు మీరే తీసుకోండి. ఇంతకాలం నేనేం కూడబెట్టినా, ఏం సంపాదించినా అంతా వాడి కోసమే. పుచ్చుకోవడానికి, ఇచ్చుకోవడానికి వాడికే సర్వాధికారాలున్నాయి. సాంబయ్య, ఇంకా ఎందుకు ఈ పట్టుదలలో? ఎంతైనా చిన్నాకి మీ అండ కావాలి. వాడి బాగోగులు చూడటానికైనా మీరిక్కడే ఉండాలి. ఏ తండ్రి కావాలో అంత తేలిగ్గా తేల్చోగలిగిన వాడు వాడి మంచి చెడ్డలు, బాగోగులు వాడే చూసుకోగలడు. వాడికి ఆ శక్తి ఉంది. చిన్న చిన్న వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు. ఇక్కడే ఉండమని చెప్పు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇంతకాలం సాంబయ్య పాలు పోసి ఓ పావును పెంచాడ్రా. నీలో మార్పు వస్తుందనుకోవటం మాది బుద్ధి తక్కువ. ఇప్పుడు చెప్పు, ఆస్తంతా వీళ్ళని చూసి భయపడిస్తున్నావా, నిజంగా ఇస్తున్నావా? నిజంగా బాబు, ఈ ఆస్తి మీద నాకు ఏ ఆశ లేదు. తీసుకో బాబు. ఏమండి,